ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుకొనుట మేలు, వెండి బంగారముల కంటే నీ యొద్ద దయ ఉండుట మంచిది అని ఈ వాక్య భాగం యొక్క సారాంశము. ఈ లోకంలో నీకు ఎంతో డబ్బు ఉండి నీ దగ్గర మంచితనము లేదంటే, నీ దగ్గర ప్రవర్తన లేకుంటే, నీకున్నటువంటి ధనవంతే కూడా అది వృధానేగా పోతుంది. అందుకని బైబిల్ వాక్యం చెబుతుంది, ఉంటే సూది బెజ్జములో చేరుట దూరుట సాధ్యమే కాని ధనవంతులు పరలోక రాజ్యంలో చేరుట అసాధ్యము అని బైబిల్ వాక్యం చెబుతుంది. ఈ లోకంలో ఉన్న ధనం కోసం నీవు పాకులాటం మానేసి ఈ లోకంలో నీతిగా జీవించటం మొదలుపెట్టు. నీతిగా ఉండటానికి నీవు ఆసక్తి చూపించు. మంచి పేరును సంపాదించుకో. నీవు చనిపోయిన తర్వాత నీతో పాటు నీ డబ్బు, నీ ఉద్యోగము, నీ నగలు, నీ ఆస్తి ఇవన్నీ నీతో పాటు రావు. కానీ నీవు చనిపోయిన తర్వాత నీకు మిగిలిండేది ఒక మంచి పేరు మాత్రమే. ఈ దినమున దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప ఐశ్వర్యము కంటే నీవు మంచి పేరు తెచ్చుకోవటం నీకు చాలా ముఖ్యం. చెడు ప్రవర్తన కలిగిన వారు తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటారు, లోకంలో అందరికి తెలిసిపోతూ ఉంటారు. కానీ ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ లోకంలో నువ్వు చాలా కష్టపడవలసి వస్తుంది. అవమానాలు పడాలి, నిందలు పడాలి, వేదన అనుభవించాలి. నీ చుట్టుపక్కల వారితోనూ, ఇంట్లో వారితోనూ, బయట వారితోనూ ఈ విధముగా ఎన్నో రకాలుగా నీవు అటువంటి అవమానాలు పడుతూనే ఉండాలి. అయినా సరే నీవు నీ యొక్క పరుగును ఆపకుండా ఆ యొక్క మంచి బయరు కోసం నీవు పరిగెత్తు. గురి యొద్దకు నువ్వు అనుకున్నటువంటి స్థానం కోసం నీవు పరిగెత్తు. దేవుడు ఈ దినమున నీకు మంచి పేరును, జ్ఞానమును దేవుడు కలుగచేసి అందరిలోనూ దేవుడు నిన్ను హెచ్చించును గాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీకు స్తోత్రం దేవా. తండ్రి, ఈ యొక్క ఉదయకాల దినమున ఎంత మంచి మాటలు మేము నేర్చుకొని ఉన్నాం తండ్రి. ఈ యొక్క మాటలు మా హృదయంలో, ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు భద్రపరచండి, నాటమని వేడుకుంటున్నాం దేవా. మంచి పేరు ఈ లోకంలో సంపాదించుకోవడానికి దేవా తండ్రి పరుగెట్టడానికి సహాయం చేయండి తండ్రి. నాయన గురి యొద్దకు వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని పొందుకొని బిడ్డలుగా నైనా వారిని మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. గొప్ప ఐశ్వర్యం ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత ఆస్తి ఉన్నా, పేరు ప్రతిష్టలు ఉన్నా, వారి జీవితంలో మంచి ప్రవర్తన లేకపోతే దేవా అవన్నీ వారికి వృధా ప్రయాస, సూర్యుని కింద అంతా వ్యర్థమే అని ప్రసంగి చెప్పిన విధముగా తండ్రి నిజమే నాయన. మీ మంచి ప్రవర్తన మా జీవితాలలో లేకపోతే మేము ఏం చేసినా సరే అది మీ సన్నిధికి చేరదు అని మేము నేర్చుకున్నాం తండ్రి. అట్టి మనసును ప్రతి ఒక్కరికి ఉంచకుండా తండ్రి నాయన మంచి ప్రవర్తన కలిగి, మంచి పేరు కలిగి జీవించబడదుగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి, దీవించి మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. చేసిన పనులలో తోడై నడిపించండి దేవా. సహాయం చేయండి. జ్ఞానం లేని వారికి జ్ఞానం అందించండి. అవమానాలను తీసివేయండి తండ్రి. నైనా ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. వివాహాలు జరిగించండి దేవా. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో నేను హాస్పిటల్స్ లో రోగాలతో బాధపడుతూ ఉన్నవారిని మీ యొక్క దక్షిణ హస్తంతో ఆదుకొని నాయన సంపూర్ణమైన విడుదల, స్వస్థత కలిగించండి. యేసు నామములో సహాయం చేయమని అడుగుతున్నాము యేసయ్యా. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతనమైన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం దేవ. దూరదేశాలలో తండ్రి ఉద్యోగాల కోసము నాయన, చదువుల కోసం వెళ్ళిన మా ఆత్మీయులను ప్రతి ఒక్కరు మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారికి మీరే ఆదరణకర్తవ్యండి, తోడుగా ఉండి నాయన వారి చుట్టూ మీ కాపుదల కింద భద్రం చేయమని వేడుకుంటున్నాం దేవ. మీ కంచిని వేయండి తండ్రి నాయన. ఈ దినమందు ఎంతమంది నాయన మీకు ప్రార్థిస్తూ ఉన్నారు, వారి ప్రార్థన మీరు ఆలకించండి. వ్యసనాల భార్య
నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు మరలా నెమ్మదిని దయచేయండి, సమాధానమును దయచేయండి, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.